కొడుకు పరుగు పరుగున వచ్చాడు. ఆయన ధ్రువుడు. ఆయనకి కూడా కోరిక కలిగింది, నాన్నగారి తొడ మీద కూర్చోవాలి. వచ్చి నాన్నగారు నాన్నగారు నేను కూడా కూర్చుంటాను నాన్నగారు అన్నాడు. తండ్రి ఎక్కించుకోలేదు తొడ మీద. ఎందుకు ఎక్కించుకోలేదు? కొడుకు మీద ప్రేమ లేక కాదు. మీరు అది గమనించాలి. కొడుకు మీద ప్రేమ ఉంది. ఎందుకనంటే తన కొడుకే. కొడుకుల యందు భేదం ఉండదు, భార్యల యందు భేదం ఉండొచ్చు శాస్త్రంలో. అదో గమ్మత్తు. ఎందుకంటే రెండూ తన తేజస్సులే. అందుకని ఆ కొడుకు యందు ప్రేమ ఉంది. కానీ ఆ కొడుకుని ఎందుకు ఎక్కించుకోడు? సురుచి పక్కన ఉంది. నా కొడుక్కి సునీతి కొడుక్కి ఇద్దరినీ తొడ మీద కూర్చునే స్థానమా అంటుంది. అందుకని ఆవిడ ఉండగా కూర్చోపెట్టుకోలేడు. అందుకని ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జవాబు చెప్పలేదు. ఎందుకు ఎక్కించుకోడు, ఎందుకు కూర్చోపెట్టుకోడు, తన కొడుకే కదా అన్నదానికి జవాబు చెప్పలేదు. వీల్లేదని తోసేసి సురుచి వంక చూస్తున్నాడు. ఆవిడేమన్నా అనుకుంటుందేమో, ఒకవేళ సురుచి ఆ రోజున ఏమయ్యా పోన్లే ఏం పోయింది, పిల్లాడే కదా నీ కొడుకే కదా కూర్చోబెట్టుకోవాడిని కూడా అందనుకోండి, ఆనాడు తప్పకుండా ఉత్తానపాదుడు కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకున్నాడు అనుకోండి, భాగవతంలో ఈ ఆఖ్యానం లేదు, అయిపోయిందంటే అక్కడితో. ఆయన కూర్చోబెట్టుకోలేదు, సురుచి వంక చూస్తున్నాడు. మన జీవితమే. కానీ ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. మీ జీవితం మారడానికి ఏదో ఒక సంఘటన ఆది కావాలి. మీరు ఏ సంఘటనని మీరు తీసుకోలేకపోయారు అనుకోండి ఆలంబనంగా, ఎప్పటికీ జీవితం మారదు. ఎక్కడో అక్కడ వెనక్కి తిరిగి చూడాలి. వెనక్కి తిరిగి చూస్తే ఆత్మావలోకనం అవుతుంది. మీరు అలా అవలోకనం చెయ్యకుండా కాలంతో పాటు పరిగెడితే దానికి అవలోకనం ఉండదు. కాబట్టి ఇక్కడ సురుచి వంక చూశాడు ఒకసారి. చూస్తే ఆవిడంది ఒక గమ్మత్తైన మాట అంది. ఏమందంటే, తండ్రి తొడనక్క వేడుక తగిలినేని పూని నాగర్భమున నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడ ఎక్కు భాగ్యంబు సవతి కొడక. ఎంత గొప్పగా అడ్రస్ చేసిందో చూడండి. సవతి కొడక అంటే నాతో పాటుగా సవతి అయిన దాని కొడుక, నీకు తండ్రి గారి తొడ మీద కూర్చోవాలని కోరికగా ఉందా? నీకు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడివైతే నా కడుపున పుట్టుండేవాడి. నీ అమ్మ కడుపున ఎందుకు పుడతావు? ఆ అమ్మ కడుపున పుట్టిన వాడికి ఈయన తొడ ఎక్కే అదృష్టం ఎక్కడుంటుంది? నా కడుపున పుట్టుంటే ఆయన తొడ ఎక్కే అదృష్టం ఉండుండేది. ఇది ఎంత హేయమైన మాట మీరు ఆలోచించండి. క్షేత్రములు రెండూ సమానం, బీజములు రెండూ సమానం. కానీ కేవలము ఆభిజాత్యముతో ఈ మాట అంటోంది. ఇప్పుడు ఎవరిని నింద చేసింది ఆవిడ? ఆవిడ ధ్రువుణ్ణి నింద చేయలేదు. సవతి కొడక అని పిలవడంలో తన సవతిని చిన్నబుచ్చుతోంది. ఆవిడ కడుపున పుట్టిన నీకు భార్య అయితే అయిందేమో, ఎప్పుడో ఈయన అనుగ్రహాన్ని పొందితే పొందిందేమో. కానీ ఆవిడ కడుపున పుట్టిన వాడికి ఆయన తొడ ఎలా ఎక్కుతావురా? ఆయన తొడ మీద కూర్చోవాలంటే నా కొడుకు అయి ఉండాలి. అంటే తన ఆభిజాత్యాన్ని ప్రకటించుకుంది సవతితో కలిపి. ఇదే సురుచి అంటే. ఎంత అహంకారం చూడండి. అసలు అలా ఒక 5 సంవత్సరముల పిల్లవాడు తండ్రి తొడ మీద కూర్చునేటప్పుడు ఇంత కఠినంగా మాట్లాడవలసిన అవసరం ఉన్నదా? మీరు సురుచికి సునీతికి ఎంత తేడా ఉంటుందో ధ్రువోపాఖ్యానంలో కనిపెట్టాలి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్త్రీ మాట మాట్లాడుతుంటుంది. మీరు ఆ మాటని బట్టి ఆవిడ సురుచియో సునీతియో మీరు కనిపెట్టేయచ్చు. ఆవిడ సురుచి అనుకోండి, ఆయన నాశనం అయిపోయాడని గుర్తు. ఆవిడ సునీతి అనుకోండి, ఆయన అదృష్టం పండిపోయిందని గుర్తు. ఎందుకో తెలుసా అండి? ఆ దేవి భాగవతంలో వ్యాసుడు ఒక తీర్పు చెప్తాడు. అందులో అంటాడు ఆయన, కుపుత్రేణన్ వయో నష్టం. ఒక దుర్మార్గుడైనటువంటి కొడుకు కలిగాడు అనుకోండి, వాడి వల్ల వంశం అంతా నశించిపోతుంది. కుభోజనేన దివస. ఒక రోజు భోజనం తప్పు భోజనం చేశారనుకోండి. తప్పు భోజనం అంటే ఏమిటో తెలుసా అండి? శాస్త్రమునందు ఏ పదార్థం పడితే ఆ పదార్థం ఎలాంటి చోట పడితే అలాంటి చోట తినకూడదు. అన్నిటికన్నా పెద్ద పీట వేసి తినవలసిన భోజనం ఏమిటో తెలుసా అండి? భగవన్ నివేదన చేసినటువంటి ప్రసాదము. అది తాను భక్తుడైతే తన ఇంట దొరుకుతుంది, తాను నైవేద్యం పెట్టుకు తింటాడు. రెండవది, ప్రయత్నపూర్వకంగా తాను వెళ్ళి తినవలసింది ఏమిటో తెలుసా అండి? ఎవరైనా పిలిస్తే రమ్మనమని తాను కాదనకుండా వెళ్ళి తినాలి. భాగవత శేషం. మహాభాగవతులై జ్ఞానులై పరమహంసలై నిరంతరము భగవంతుని యొక్క పాదముల యందు తిరుగాడేటటువంటి వారు ఏ ఇంటికైనా వచ్చి పదార్థములు తీసుకుని వెళ్ళిపోతే వారికి పలహారం పెట్టి పంపకూడదు. వారితో వచ్చిన వారికి కూడా పెట్టాలి. ఎందుకో తెలుసా అండి? వారు తిన్నప్పుడు ఆ రాశి యందు మిగిలినది భాగవత శేషమవుతుంది. వారు తినగా మిగిలిన ఉచ్చిష్టము కింద లెక్క అది ఆ రోజున. అది ఆ రోజున మనం కూడా వెళ్ళి తిన్నాం అనుకోండి,
ఆ భాగవతోచ్ఛిష్టము తినడం చేత మన మనస్సుని సంస్కరించేస్తుంది, అది భగవంతుడి వైపుకు తిప్పుతుంది. ఎందుకంటే వారు తినగా మిగిలిన పదార్థం అది. అందుకని అలాంటిది తినమని శాస్త్రం చెప్తోంది. అందుకని భాగవత శేషానికి ఎవరైనా పిలిచారనుకోండి, వారు నిజంగా భాగవతులైతే మీరు ప్రయత్నపూర్వకంగా అమ్మ తప్పకుండా వస్తానని వెళ్ళి తినాలి భాగవత శేషాన్ని. పెట్టేవారికి కూడా మర్యాద ఉండాలి. వారు వచ్చింది భాగవత శేషం కోసం వచ్చారు అన్న మర్యాదతో పెట్టాలి తప్ప చూసి చూడకుండా అలక్ష్యంతో విస్తరియందు వడ్డన జరిగి ఉండి ఉండకూడదు. సరే, అది వేరే విషయం. అందుకని నువ్వు నా తొడ మీద కూర్చోడానికి, తండ్రి తొడ మీద కూర్చోడానికి నా కడుపున పుట్టిన వాడివైతే నువ్వు ఆ భాగ్యాన్ని పొంది ఉండేవాడివి. నువ్వు సునీతి కడుపున పుట్టావు, నీకెలా దక్కుతుందా భాగ్యం? నీకు దక్కదండి. అంటే ఇప్పుడు ఆవిడ పౌరుషం ఎవరి వైపుకు వెళ్ళింది? ఎవరిని కించపరిచి మాట్లాడుతోంది? తన సవతిని కించపరిచి మాట్లాడుతోంది. అది ఒక 5 సంవత్సరముల పిల్లవాడి దగ్గర మాట్లాడవలసిన మాట కాదు. ఇది పిల్లవాడికి అర్థం అవుతుందా? పోని అయ్యో ఏంటి మా అమ్మ కడుపున పుట్టడం వల్ల నేను తొడెక్కకూడదంటుంది ఏమిటి అని వాడు ఆశ్చర్యంగా, వాడికి కారణం అర్థం కాలేదు. 5 సంవత్సరముల పిల్లవాడికి ఈ కారణం అర్థం కాక అయోమయంగా ఆవిడ వంక చూశాడు. నీ కడుపున పుట్టడం అమ్మ కడుపున పుట్టడానికి ఎవరికైనా వాళ్ళ అమ్మ కడుపు వాళ్ళకి గొప్ప. మీరు ఇంకొకటి ఆలోచించండి, నేను ఒక తల్లి కడుపున జన్మించాను, నువ్వు ఆ తల్లి కడుపున జన్మించి ఉండకుండా ఉండవలసినది అన్నారనుకోండి, అది నా ప్రమేయమా, నా ఎన్నిక? ఈశ్వరుడైతే అలా పుడతాడు. అయినా నేను ఏ కడుపున పుట్టినా నా యొక్క నడువడి చేత ఆ కడుపు ధన్యం అవ్వాలి. అందుకే ఒక మహాపురుషుడు కనపడ్డాడు అనుకోండి, ఒక ఆయన పరమ భాగవతోత్తముడో లేకపోతే దేశసేవ చేసిన వాడో సత్పుత్రుడో అనుకోండి, వెంటనే ఎవరిని స్మరిస్తారంటే తండ్రిని స్మరించరు. ముందు ఏ తల్లి కన్న కొడుకో, మహానుభావ మిమ్మల్ని ఏ అమ్మ కందోనండి అంటారు. తన వల్ల అమ్మ కడుపు పండుతోందా, లేకపోతే అమ్మ కడుపు ఫలానా అమ్మ కడుపున పుట్టడం వల్ల తను గొప్పవాడవుతాడా? అసలు ఆ మాట తప్పు. సురుచి చెప్పిన మాట తప్పు. కాబట్టి సురుచి చెప్పేవన్నీ అలాగే ఉంటాయి మాటలు. ఈ మాటలు మాట్లాడుతుంటే ఉత్తానపాదుడు ఊరుకున్నాడు. అందుకే పైకి కాళ్ళెట్టి కిందకి తలెట్టి పుడుతూ వెడుతూ ఉంటాడు. ఇలా సురుచికి లొంగినవాడు కాబట్టి ఎంత ధర్మాన్ని ప్రతిపాదన చేసేస్తున్నాడో చూడండి వ్యాసుడు. పైకొక్క సీసపద్యం, లోపల ఇన్ని రహస్యాలు. అందుకని ద్వారశనాడు విని దగ్ధమైపోతుందన్నారు అజ్ఞానం. కాబట్టి ఏమైంది? అటువంటి మాట సురుచి మాట్లాడుతుంటే వింటుంటే అర్థం కాక పిల్లవాడు ఆవిడ వంక చూశాడు. చూస్తే సురుచంది వీడికి అర్థం కాలేదని, నా కడుపున పుట్టడం అంటే మళ్ళీ టంగుని ఏదో నా కడుపులో దూరి మళ్ళీ బయటికి రావడం కుదురుతుందా? నా కడుపున పుట్టడం అంటే మాటలు అనుకున్నావా? నా కడుపున పుట్టడం అంటే దానికి ఎంత అదృష్టం ఉండాలో తెలుసా అని ఒక సిద్ధాంతం చేసేసింది తనకి తానే. ఇది అలా సిద్ధాంతం చేయడానికి తనకి యోగ్యత పాత్రత నిజంగా ఉన్నాయనుకోండి, తను మహాజ్ఞాని అనుకోండి, తాను మహాపురుషుడు అనుకోండి, ముందుండేది ఏమిటో తెలుసా అండి? అపారమైన లజ్జ ఉంటుంది, చాలా సిగ్గుగా ఉంటుంది. తనకి ఎవరో బ్రహ్మరథం పడుతున్నారు అనుకోండి, చాలా సిగ్గుపడిపోతాడు. ఎందుకంటే బాబు ఇవన్నీ నాకు అంటాడు. తత్వవిధానంద సరస్వతి మహారాజును చూడండి, మీరు ఏమైనా కొంచెం ఎక్కువ గౌరవం చేసే ప్రయత్నం చేశారనుకోండి, ఆయన సిగ్గుపడిపోతాడు. అయ్యయ్యో ఎందుకండి బాబు నాకు అవన్నీ అంటారు. గట్టిగా పువ్వులు తీసుకెళ్లి మీరు ఆయన పాదాల మీద వేస్తే ఆయన అంగీకరించరు. ఎందుకంటే అవన్నీ అలా చేయకండి అంటారు. మీరు ఇంకో 4 పూలదండలు వేస్తే ఆయన అంగీకరించరు. ఎందుకంటే అవన్నీ అలా వేసేస్తారా, అనవసరం అన్ని పూలదండలు అంటారు. 2 మాటలు ఎక్కువ పొగిడారనుకోండి, చాలా సరళంగా అవన్నీ కాలగతిలో వెళ్ళిపోయేవండి, అవన్నీ ఏంటి అంటారు. అసలు జ్ఞాపకంలోకి తెచ్చుకోరు. వాళ్ళు లజ్జతో ఉంటారు. ఎందుకనంటే ఆ మాటలు వాళ్ళని శూలం పెట్టి పొడిచినట్టు ఉంటాయి. ఎందుకురా బాబు ఈ పొగట్టాలని నాకు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అందుకని ఆ సిగ్గుతో కూడినటువంటి స్థితి ఈశ్వరానుగ్రహం. భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే అబ్బుతుంది. భక్తి లేకుండా రాజసమైన స్థితిలో ఉన్నవాడికి పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఒకటి, అది ఒకనాటికి సాత్విక భక్తి కింద పరిణమించవచ్చు. నిజంగా ఆయన చాలా మంచి పనులు చేసినవాడు అనుకోండి, ఒకవేళ ఇవాళ పొగిడితే సంతోషించవచ్చు. కానీ ఆ భక్తి ఒకనాడు ఆయన్ని ఉద్ధరిస్తుంది, ఆయన్ని మంచి స్థితికి తీసుకెళ్తుంది, రాజసంలోంచి తామసంలోకి తీసుకెళ్తుంది. నిష్కారణ పొగుడుకోకూడదు. అందులో తనని తాను పొగుడుకున్నాడు అనుకోండి, వెంటనే తాను చచ్చిపోయినట్టే, ఆత్మహత్య చేసేసుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. సురుచి ఎలా మాట, సురుచితో బాగా సంగం ఉన్నవాడికి ఉండే అలవాటు ఏమిటో తెలుసా అండి? తనని పొగుడుకోవడం, ఎదుటి వాళ్ళలో దోషం పడుతూ ఉండడం. ఎప్పుడు ఎదుటి వాళ్ళలో దోషం పడుతుంటాడు, తనని పొగుడుకుంటుంటాడు. అంటే ఆయన సురుచిని భార్యగా పొంది ఉన్నాడు, లొంగి ఉన్నాడని పసిగట్టవచ్చు. కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడక్కర్లేదు. నీకు లోకం యొక్క పోకడని ఒక వృత్తాంతంలో తేల్చేస్తాడండి వ్యాసుడు.
ఆయన సమర్థత అటువంటిది అని ఆవిడంది. నిజంగా నీకు ఆ నాన్నగారి తొడ మీద కూర్చోవాలని కోరిక ఉంటే నా కడుపున పుట్టి ఉండవలసింది. నా కడుపున పుట్టలేకపోయావు కదా, నా కడుపున పుట్టలేకపోయిన వాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏ పని చేయాల్సి ఉంటుందో తెలుసా? అదిగానా నీ వదోక్షు పాద పద్మములాశ్రయింపు పాయక హరినా యుదరమున పుట్టనిచ్చును వదలక ఎట్లైన ముదము వడసెదవనగా. మళ్ళీ నువ్వు నా కడుపులోంచి బయటికొచ్చి మీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే, నా కడుపున పుట్టేటంతటి అర్హత నువ్వు పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసా? అదోక్షజుడు అంటే ఇంద్రియములకు లొంగని వాడున్నాడే, అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవింద సంసేవనం చేస్తే, ఆయన అనుగ్రహిస్తే, ఆయన అనుగ్రహించాడని గుర్తేమిటో తెలుసా? శ్రీమన్నారాయణ అనుగ్రహము కలిగితే నువ్వు నా కడుపున పుడతావు. అల్లా పుట్టాడు రా ఉత్తముడు, అందుకని తండ్రి తొడ మీద కూర్చున్నాడు. శ్రీమన్నారాయణ అనుగ్రహము నీ యందు లేదు, అందుకు నువ్వు ఎక్కడ పుట్టావు? సునీతి యందు పుట్టావు. అసలు నిజంగా అనుగ్రహం ఉంది కాబట్టి సునీతి యందు పుట్టాడు, అనుగ్రహం లేదు కాబట్టి ఉత్తముడు సురుచి యందు పుట్టాడు. ఆవిడేం చెప్తోంది? తిరగేసి చెప్తోంది. ఇది ఎవరి మాటలో తెలుసా అండి? మొత్తం సుందరకాండని తీసుకొచ్చారు ఈ తేటగీతి పద్యంలోకి. ఎవరు మాట్లాడతారు ఈ మాటలో? విహర రమస్వ భుంచ్వ భోగాన్ ధన నిచయం ప్రతిశామి మిదివించ మైలలలనే యథాసుకత్వం తైచ సమేత్త లలంతు బాంధవాస్తే. రావణుడు మాట్లాడతాడు సుందరకాండలో. ఎందుకు ఈ తపస్సు, ఎందుకు ఈ ఒంటి జడ, ఎందుకు ఈ ఉపవాసాలు, హాయిగా రమించు భోగించు, నీకు కావలసినంత డబ్బిస్తాను అని ఈశ్వరుడి వైపుకి తిరుగుతున్నటువంటి మనస్సుని భౌతికమైనటువంటి సుఖము వైపుకి తిప్పుతాడు. పైగా ఇది ఎంత అదృష్టం ఉంటే సుఖపడగలమండి. ఒక విచిత్రమైన వేదాంతం చెప్తాడు. ఇంటిలో ఐశ్వర్యముండి ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు. ఎందుకు చేశాడు? భగవంతుడి కోసం. వేరొకడంటాడు, ఏంటండి ఇవన్నీ పిచ్చి, ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు? తినడానికి ఇచ్చాడు, అంతేగాని అవన్నీ పెట్టుకుని ఉపవాసం చేయమనే, ఎందుకంటే ఇదంతాను అంటాడంటే ఇది రావణ ప్రలాపన. కాబట్టి అది వాడు ఏకాదశి వ్రతం చేస్తున్నాడు కాబట్టి వాడు ఉపవాసం ఉన్నాడు అని తెలుసుకోడు, ఒక నింద కూడా చేస్తాడు. అదే రావణుడు చేస్తాడు. అదే సురుచి మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చూడండి. శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటే నా కడుపున పుట్టుండేవాడివి, మీ నాన్న తొడెక్కుండేవాడివి. నాన్న శాశ్వతమా, తొడ శాశ్వతమా, ఎక్కడం పెద్ద వైభోగమా అని ఈ మాట చెప్పి నీకు నారాయణానుగ్రహం లేదు అంది. అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి ఏదో కొంత అర్థమైంది, ఏదో కొంత అర్థం కాలేదు. కానీ శ్రీమన్నారాయణానుగ్రహాన్ని పొందలేకపోవడం వల్ల నేను సునీతి కడుపున పుట్టానన్న మాట వాడికి జీర్ణం కాలేదు. అది చెప్పడానికి వాడికి భాష చాలదు, వాడు చాలా చిన్న పిల్లవాడు. అందుకని ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, చెప్పడం చేత కాలేదనుకోండి ఆ పిల్లాడికి, వాడు చేసే పని ఏమిటంటే మొయ్యోమని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, నాన్న తొడక్కనివ్వలేదు, సురుచి ఏదో మాట్లాడుతోంది, తనకు అర్థం కాలేదు, ఇది ఒక గొప్ప సంఘటన, ఇది మనకి ఒక పరమపావనమైన ఆఖ్యానాన్ని అందించబోతోంది. అందుకని వ్యాసుడి ఈ శ్లోకాన్ని తీసుకున్నాడు. ఇక్కడ నుంచి వాడు ఏడుస్తూ, ఇలా ఏడిచిన వాడు లేడురా. ఏడిచిన వాళ్ళందరూ సురుచి కోసం ఏడిచిన వాళ్లే. నాకు ఇంకా కారు లేదని ఏడిచినవాడు, నాకు ఆ భోగం లేదని ఏడిచినవాడు, ఈ భోగం లేదని ఏడిచినవాడు, ఈశ్వరుడు అన్నీ ఇచ్చినా కూడా ఏదో వెతుక్కున్నది లేదని ఏడిచినవాడు, ఉన్నాయని తృప్తిపడి ఈశ్వరుడి కోసం ఏడ్చినవాడు లేడు. ఇవాళ నారాయణానుగ్రహం నాకెందుకు లేదని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు, చెప్పుకోవడం చేత కానివాడు. ఇది ఆశ్చర్యకరమైన సంఘటన. 5 ఏళ్ల పిల్లవాడికి ఇట్లాంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రావడం గొప్పతనం. సాధారణంగా ఎవరికి రాది ఆర్తి, కాబట్టి అది వైరాగ్యమే. నాకెందుకు రాదు అనుగ్రహం అని ఏడవడం, ఆ ఏడుపే వైరాగ్యం. కాబట్టి అది తెలిసి తెలియని వైరాగ్య సంపద ఏర్పడింది. కానీ దీన్ని పూర్ణ వైరాగ్యం చేసేవాడు వాడు ఉండాలి. ఇప్పుడు దాన్ని మార్గమునందుకు త్రిప్పగలిగిన వాడు ఉండాలి. వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. సునీతి మాటకి సురుచి మాటకి ఎర్రగీత గీసినంత తేడా ఉండాలి. అలా లేదనుకోండి, మీరు ఆవిడ్ని సునీతి అని పిలవడానికి వీల్లేదు కదా. అందుకని వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు రా ఏడుస్తున్నావు అని అడిగింది అమ్మ. అమ్మ ఏమడుగుతుందండి? ఈ పిల్లాడి ఏడుస్తుంటే ముందు అమ్మ ఏమడుగుతుందంటే, ఏందన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. అమ్మ దగ్గర ఒక లక్షణం ఉంటుంది, మీరు గమనించండి. ఆ ఎదురు పోర్షన్ వాళ్ళు ఈ పోర్షన్ వాళ్ళు చాలా స్నేహితులు. పిల్లాడు అలోహమని ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, పెద్ద గోల పెట్టేస్తాను. ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు అనుకోండి, అమ్మ అమ్మ నన్ను ఎదురింటి అక్క ఆడనివ్వట్లేదమ్మా అన్నాడు అనుకోండి, నువ్వు ఆ అక్కతో మాట్లాడకంటుంది, నువ్వు అక్కతో మాట్లాడకు, చెప్తాను నేను ఈ మాట దాని సంగతి అంటుంది. అంటే పిల్లాన్ని ఉపశమింప చేయడం కోసం చిన్న అక్కసు వస్తుంది అమ్మకి, తన పిల్లాడికి ఏదో పొరపాటు జరిగిపోయిందని.
అమ్మ అంత నిష్పక్షపాతంగా ఉండడం కష్టం. అమ్మ అంటేనే అంతండి. పిల్లాడికి ఇంత హాని జరిగితే తనకి ఏదో పాము కుట్టినంత పరితపించిపోతుంది. అలాంటి అమ్మ లేకపోతే లోకం ఎక్కడుంది? కాబట్టి అమ్మ అలా మాట్లాడుతుంది. కానీ సునీతి మాట్లాడడంలో ఉన్న గమ్మత్తు ఎలా ఉంటుందో చూడండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి పిల్లాడు ఓహో ఏడుస్తున్నాడు. వాడికి ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నేనేమిటో శ్రీమన్నారాయణ అనుగ్రహం నాకు లేదుట, అందుకు నీ కడుపున పుట్టేంట, ఇవన్నీ చెప్పడం వాడికి చేత కాదు. ఏడుస్తుంటే ఆవిడ అటు ఇటు చూస్తోంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడని. సవతి ఆడిన మాటల సారెతలచి, ఈలోగా అక్కడ ఉండేటటువంటి అంతఃపుర కాంతలు కొంతమంది పరిగెత్తుకొచ్చారు. ఎందుకమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు అని అడిగారు. అడిగితే వీడు చెప్పలేడు. వాళ్ళు అన్నారు, అమ్మా అనరాని మాట ఒకటంది సురుచి ఇవ్వాల. నీ కొడుకు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తొడ మీద కూర్చుంటానన్నాడు. నీకు నారాయణానుగ్రహం లేదురా, అందుకుని సునీతి కడుపున పుట్టావు. నా కడుపున పుట్టుండేదానివి అనుగ్రహం ఉంటే నువ్వు అది నా కడుపున పుట్టకుండా నాన్న తొడ మీద ఎలా కూర్చుంటావని అడిగింది. అంటే ఇప్పుడు సునీతి ఏడ్చింది ఈ మాటకి. ఏడ్చి ఆవిడంది, సవతి ఆడిన మాటల సారె తలచి కొనుచు బేర్చిన దుఃఖాబ్ది కుందుచుండే దావ పావక శిఖిలచే తగిలి కాంతి వితతి కందిన మాధవీ లతిక స్పోలే. ఎంత గొప్ప మాటో చూడండి. మాధవీలత అని అతి సున్నితమైనటువంటి ఒక తీగ, ఒక జాజి తీగో ఒక మల్లె తీగో పందిరెక్కుతోంది. దాన్ని మీరేం కాల్చేయలేదు. కానీ చాలా నాజూకుగా పరమకోమలంగా ఉండేటటువంటి ఒక మల్లె తీగకి కొద్దిగా అంత దూరంలో ఎవరో చెత్త తగలపెట్టారు. ఒక పెద్ద మంట రేగింది. దాని సెగ ఈ తీగకి కొట్టింది. అసలే తీగ పరమ సౌకుమార్యంతో కూడినటువంటి తీగ. అక్కడ తగిలినటువంటి ఆ మంట వేడి తగిలి ఎంత ఒడిలిపోయి ఎంత ఎలా అయిపోతుందో అలా అలాగే వస్తుంది. అలా అటువైపు నుంచి వచ్చినటువంటి ఆ పొగకి, ఆ తప్తము చేయగలిగినటువంటి ఆ వేడికి పాపం ఆ మాధవీలత ఎలా కందిపోతుందో అలా కందిపోయింది ఆవిడ యొక్క మనస్సు. కందిపోయి ఆవిడంది కొడుకుని చూసి, ఎంత మాట అందరా సురిచి, అదేదో గొప్పదనుకుంటోంది, దాని కడుపున పుట్టడం గొప్ప అని వెంటనే కయ్యానికి వెళ్ళిపోవాలి. ఆవిడంది, అనగా ఈ దుఃఖమునకు పనిలేదన్యులకు సొలయ బలవంతంబై తన పూర్వజన్మ దుష్కృతి ఘనకర్మము వెంటనంటగానెవ్వలనన్. నాయనా, నువ్వు ఏడుస్తున్నావు కదా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని. ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖానికి కారణం వేరొకరిని నిందించకూడదు. నీ పిన్ని నిన్ను నాన్న తొడ ఎక్కనివ్వలేదు అని నువ్వు ఏడుస్తున్నావు, కానీ అలా ఏడవకూడదు. ఎందుకో తెలుసా? తప్పు పిన్నిని ఏమనకూడదు. పిన్ని కాదురా నీ దుఃఖానికి కారణం, నువ్వు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ఇవాళ నువ్వు ఏడిచేటట్టు చేసింది తప్ప, ఇప్పుడు మళ్ళీ తల్లితో సమానమైనది నీ పినతల్లి. నీ పినతల్లిని నువ్వు మళ్ళీ ఇంకొక మాట అంటే మళ్ళీ అమ్మని దూషించినటువంటి దోషం కట్టి కుడిపి మళ్ళీ బాధపడతావు. అందుచేత తప్పు నాన్న, ఆవిడ కాదు నీ బాధకి కారణం, నేను కాదు నీ బాధకి కారణం, నీ తండ్రి కాదు, నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణము. ఏ తల్లి మాట్లాడుతుందండి ఇలాగా? అంటే సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? వ్యాసుడు తీర్పు చెప్పేస్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడేటటువంటి మాటల నుంచి మీరు నిరంతరము ఇంట్లో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి తలుచుకుని పొంగిపోతూ మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి. ఒక పోతన గారి గురించి అద్భుతంగా మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి. శంకర భగవత్పాదుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుని పొంగిపోవడం మీకు అలవాటు అనుకోండి. ఎవరో తెలిసి తెలియనటువంటి వాళ్ళు మీ పిల్లల దగ్గర ఏ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి వంటి వారి గురించో కొంచెం తక్కువ చేసేదో మాట్లాడారనుకోండి, ఆ పిల్లలకి ఎంత కోపం వచ్చేస్తుందంటే బొగ్గలు ఎర్రపడిపోయి, నాన్నగారండి నేను నిజంగా ఇవాళ దెబ్బలాడేద్దాం అనుకున్నాను నాన్నగారండి, అలా అంటుందా అది స్వామివారిని, దానికి తెలియదండి చంద్రశేఖర స్వామి వారి గురించి అంటుంది. తప్పమ్మా, నువ్వు దెబ్బలాడకూడదు, నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వు వారి గొప్ప చెప్పాలి అవతల వాళ్ళకి అని తండ్రో తల్లో చెప్తారు. తల్లిదండ్రులని బట్టే పిల్లలకి సంస్కార బలం వస్తుంది. అలా రాకుండా వాడికి కుసంస్కారం వచ్చింది అనుకోండి, అది వేరు విషయం. కానీ 90% ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులే బాధ్యులు. మీరు ఎలా నడిస్తే పిల్లలు అలా నడుస్తారంటే వారి నడువడి మిమ్మల్ని అనుసరించి ఉంటుంది. ఇక వేరుగా చెప్పక్కర్లేదు. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లల యొక్క నడువడి అలాగే ఉంటుంది. అందుకే 7 తరాలు అటు ఇటు చూసి పిల్లని తెచ్చుకున్నాం, లేకపోతే పిల్లాన్ని తెచ్చుకున్నాం అంటారు.
ఇవ్వడానికి ఏమిటి చూస్తారు? ఆ తల్లిదండ్రుల యొక్క నడువడి ఎలా ఉంటుంది, వీళ్ళ ముందు వాళ్ళ నడువడి ఎలా ఉంటుంది, అది చూస్తారు. ఆ వంశంలో ఎవరైనా ఒక మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆయన తేజస్సు మళ్ళీ ఆయన ఈ పిల్ల కడుపునో లేకపోతే ఓ మనవడిగానో ముని మనవడిగానో మళ్ళీ పుట్టచ్చు. పుడితే ఆ వంశం పావనం అయిపోతుంది. ఏమో ఆయన మళ్ళీ పుడతారేమో ఆశ. అటువంటి మహాపురుషుడున్న వంశం అండి అది. అంటే ఆ ఇంటికి తన పిల్లని పంపించాలని తాపత్రయపడతారు. ఎందుకని? అటువంటి చోటుకి వెళ్ళి అటువంటి చోట తను వారి కోడలనిపించుకుంది తన కూతురు. అందుకని నా కూతురు వారి ఇంటికి కోడలైతే బాగుండని కోరుకుంటారు. అలాగే కూతురున్నవాడు సంస్కార బలం ఉన్న కుటుంబానికి నా కూతురు వారింటి కోడలైతే బాగుండని తండ్రి కోరుకుంటాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సంస్కార బలాన్ని అనుసరించి పిల్లలు ఉంటారు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. అని పినిమిటి చేతను పెండ్లామని కాదు నికృష్ట దాసి అనియను పిలువంగను చాలని దుర్భగురాలనగల నా కుచ్చి నుదయమందిన కథనన్. నువ్వు ఇవాళ ఇటువంటి బాధ ఎందుకు పొందుతున్నావో తెలుసా? మీ పిన్ని ఆ మాట అంది అంటే ఉత్తినే అనలేదురా. మీ నాన్నగారికి నేను కూడా భార్యని. పోనీ పినిమిటి చేతను పెండ్లామని కాదు, మా ఆవిడ అని ప్రేమతో ఎప్పుడైనా ఓ సునీతి ఇలరా అని పిలవకపోతే పిడపోయేది. అలా పిలవకపోతే నేను బాధపడినా. ఇవాళ నాకు భార్య యొక్క స్థాయి లేదు. ఒక నికృష్టమైన దాసి. ఇద్దరూ పక్క పక్కన నిలబడితే మీ నాన్నకి ఏదైనా గబుక్కుని పిలవవలసి ఉంటే నికృష్టమైనటువంటి ఆ దాసిని పిలుస్తాడు, కానీ నన్ను పిలవడం ఎందుకో తెలుసా? నికృష్ట దాసి అనియను పిలువంగను చాలని దుర్భగురాలగు నా కుచ్చి ఉదయమందిన కథనన్. అంటే ఇప్పుడు ఎవరిని నిందించుకుంటోంది? నా పాపకర్మ నన్ను కట్టి కుడుపుతోంది. నీ నాన్న చేత సురిచి పొందినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోయాను. నేను పొందలేని కారణం వల్ల నువ్వు పొందలేకపోయావు. తప్పించి నా దురదృష్టం రా. మీ నాన్నగారు ఒక భార్య పట్ల అలా ఒక భార్య పట్ల ఇలా ఉన్నారు అంటే అది నా దురదృష్టం. నా దురదృష్టం నిన్ను కూడా వెంటాడుతోంది నా కడుపున పుట్టడం వల్ల తప్ప ఆవిడ ఒక్కరిని ఒక్క మాట అనలేదు. తన యందు దోషం ఆరోపించుకుని మాట్లాడింది. ఇలా మాట్లాడగలగడానికి, ఇంత సంస్కారయుతంగా ఉండడానికి చాలా కష్టం అండి. అవి ఏదో నేర్చుకుందామంటే వచ్చే మాటలు కావు. ఎ సిచ్యువేషన్ ఆఫ్ క్రైసిస్ రివీల్స్ యువర్ క్యారెక్టర్ అంటారు. మామూలుగా నడువడి అందరూ నడుస్తారు. ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలండి ప్రతిరోజు అన్నాం అనుకోండి, ఇంట్లో ఉన్ననాళ్ళు హాయిగా సంధ్యావందనం ప్రతివాడు చేస్తాడు. ఏదో ఎక్కడో ఏదో ఊరు వెళ్ళాడు, ఆ ఊళ్ళో ఏదో కాటేజీలో ఉన్నాడు, అప్పుడు సంధ్యావందనం చేయవలసి వచ్చింది అనుకోండి. సంధ్యావందనం ఇవాళ చేయకపోతే ఏమండి అని ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాయశ్చిత్త శ్లోకం చదివాడు, సరే. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మ నిర్వహణ గొప్పే ఉందండి. ఏది అనుకూలం కానప్పుడు ధర్మం నిర్వహిస్తే గొప్ప. రామచంద్రమూర్తికి అన్నీ కలిసి రాలేదు. ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండడం గొప్ప. అందుకని నీ శీలము పైకి ఎప్పుడు వస్తుంది అంటే, ఒక ఉద్విగ్నమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరి శీలం ఏమిటో పైకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు మాట్లాడే మాటలని బట్టి, ఒక సంఘటన యందు మీ ప్రవర్తనని బట్టి, మీరు భక్తులో, మీకు శాస్త్ర ప్రావీణ్యం ఉన్నదో, మీరు నేర్చుకున్నది మీరు నడువడిలో పెట్టినవారో కాదో తేల్చేస్తుంది, బయట పెట్టేస్తుంది ఆ సంఘటన. ఇప్పుడు ఈ సంఘటన ఎంతమందిని బయట పెడుతోందో చూడండి. ఒక్క సంఘటన ఉత్తానపాదుడి బలహీనతని బయటపెట్టింది, సురుచి అహంకారాన్ని బయటపెట్టింది, సునీతి శీలాన్ని బయటపెట్టింది, ధ్రువుడి మనస్సులో ఏర్పడబోతున్నటువంటి ఒక కొత్త కోరికని బయటపెడుతోంది. ఇన్ని విషయములకు ఆధారభూతమైన ఒక సంఘటనని ఎత్తుకుంటున్నాడు వ్యాసుడు. ఎంత గమ్మత్తైనటువంటి విషయం అండి నిజంగా. వ్యాస భగవానుడికి మనం ఎన్నిసార్లు జోదలు చేయాలి మహానుభావుడికి అని ఆవిడంది. నాన్న ఎందుకురా బెంగ పెట్టుకుంటావు? విను, ఆడిన ఆ సురుచి వచనములు సత్యంబులుగను, సర్వశరణ్యుండనగల హరిచరణంబులు కను, జనకుని అంకమెక్కగా తలతేనిన్. సురుచి ఏం చెప్పిందో అది పరమ యథార్థం. నిజంగా నీ తండ్రి యొక్క తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకుంటే, మీ తండ్రి మనస్సుని మళ్ళీ అలా మార్చగలిగిన వాడెవరో తెలుసా? సురుచిని తొక్కి పెట్టి సునీతిని పక్కకి తెచ్చుకోగలగాలి. ఇది నీ అంత నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే సురుచిని తిరస్కరించగలవు, సునీతికి పెద్దపీట వేయగలవు.
ఆత్మధర్మాన్ని భక్తితత్వాన్ని ఒప్పుకోగలవు, నీ ధర్మమునందు నువ్వు నిలబడగలవు, సురుచిని త్రోసిరాదనగలవు, నాకు అక్కర్లేదు ఈ భౌతిక సుఖాలని, ధర్మ విరుద్ధమైనటువంటి సుఖమునందు మమకారమును విడిచిపెట్టగలవు. అలా విడిచిపెట్టడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. అందుకని ఏది సురుచి చెప్పిందో అది యథార్థం. నీకు నిజంగా నీ తండ్రి అంకం ఎక్కాలన్న కోరికుంటే నువ్వు శ్రీమన్నారాయణ పాదార వింద సంసేవనము చెయ్యగలగాలి. ఇలా ఏడవడం కాదురా, ఆయన గురించి ఏడవగలవా? ఏడిచాడు మీ తాత మహానుభావుడు స్వయంభవమనువు. అఖండమైన రాజ్యం ఇచ్చాడు చిత్రముఖ బ్రహ్మగారు. మొట్టమొదట ఏది భూమండలం అని అడిగాడు స్వయంభవమనువు. హిరణ్యావత మహానుభావుడు ఆదివరాహమూర్తి అయ్యి వచ్చి యజ్ఞవరాహమూర్తి భూమిని పైకెత్తి మీ తాతకిచ్చాడు స్వయంభవమనువుకి. వరాహావతారం అంటే ఎంత గొప్పదో తెలుసా అండి? ఒక చోట ఒక మాట చెప్తారు. పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తున్నారు భాగవతాన్ని. ఒక రాజుగారు అడిగారు, నాకు ఆ భాగవతాన్ని ఇమ్మని. అడిగితే పోతన గారు ఇవ్వనన్నారు ఎవ్వరికి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సొమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మెల పోతనాచ్యుడొకడు భగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నాడు. ఆయన ఒప్పుకోలేదు అంకితం ఇవ్వడానికి. ఆయనకి ఏం కానుకలు గుచ్చుకోట, ఆయనకి మమకారం లేదుట, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నవాట అని తెలుసుకుని ఆ రాజు వేటమిషతో వచ్చి భటుల్ని పంపాడు. పోతన గారిని తీసుకురండి నా దగ్గరికి. ఆ భటులు వెళ్ళారు. వెళ్ళేసరికి పోతన గారు ఆయనకి ఏముందంటే ఒక చిన్న పూరిపాక అంతే. ఆ పూరిపాకలో కూర్చొని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఈ భటులు లోపలికి ఎడదామని చూశారు. వెళ్ళేటప్పటికి ఒక అడవి పంది పడుకునుంది పర్ణశాల ముందు, ఆ కుటీరం ముందు. అది వీళ్ళని చూసి పైకి లేచి గుర్ర నరిచింది. ఇటువంటి అడవి పందిని మనం ఎన్నడూ చూడలేదని భటులు పారిపోయి రాజుకు చెప్తే రాజు చీవాట్లు పెట్టాడు. అడవి పందిని చూసి పారిపోతారు, అది పులే సింహమా, మొత్తం సైన్యం వెళ్ళండి అన్నాడు. ఇంతమంది సైన్యం దాని కోరలు చూసి, దాని నోరు చూసి, దాని పళ్ళు చూసి భయపడి వచ్చేశారు. రాజా మేమటువంటి వరాహాన్ని చూడలేదన్నారు. తీరా రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయి పోతన గారి పాదములు పట్టుకుని ప్రణిపాతం చేసి, నాకు బుద్ధొచ్చింది, ఈ కాపు కాస్తున్నది కేవలము వరాహము కాదు, ఈశ్వరాంశ అని తెలుసుకుని పోతన గారి కాళ్ల మీద పడిన తరువాత పోతన గారిని ఇంతసేపు మీ పాక బయట కాపాడినటువంటి వరాహం ఎవరంటే బయటికి వచ్చి చూశారు. అక్కడ ఏమీ లేదు. ఆయన అప్పటికి ఆంధ్రీకరిస్తున్న ఘట్టం ఏమిటో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి భూమినెత్తుతున్న ఘట్టం. ఆ యజ్ఞవరాహమే పోతన గారి పర్ణశాల ముందు పడుకుంది. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత ఆయన చూస్తాడు, లోకమేం చూడగలదు వాణ్ణి. అందుచేత మహానుభావుడు మీ తాత స్వయంభవమనువు ఆ నారాయణుడు గురించి ఏడ్చాడు. ఏడ్చి ఇంత భూమండలాన్ని మీ తాతకిచ్చాడు శ్రీమన్నారాయణుడు ఏలమని. ఇంత భూమండలానికి నేను అధిపతినని స్వయంభవమును పొంగిపోలేదు. శరీరమునకు వృద్ధాప్యం వచ్చిన తరువాత కొడుక్కి పట్టాభిషేకం చేసి అరణ్యములకు వెళ్ళిపోయాడు. ప్రయత్నపూర్వకముగా విషయ సుఖాల్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి శ్రీమన్నారాయణుడిని గురించి తపస్సు చేసి తరించిపోయి ఆయన యందు లీనమైపోయాడు. ఆయన గురించి ఏడ్చిన వారిని ఆయన అలా తనలో కలుపుకున్నాడు. అడిగిన సుఖములు ఇచ్చాడు. మీ తాతలా నువ్వు ఏడవగలవా? మీ పిన్ని చెప్పింది తప్పు కాదరా, మీ పిన్ని పరమసత్యం చెప్పింది. నీకు అలా ఏడవడం వచ్చా? ఏడవడం వస్తే ఇంట్లో ఏడవడం కాదు, పో ఇక్కడి నుంచి. పోయి అరణ్యంలో కూర్చుని నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చుని శ్రీమన్నారాయణుడి గురించి ఏడు. ఆయన అనుగ్రహం కలిగిందా మీ తండ్రి అంకసీమ నువ్వు చేరగలుగుతావు. ఒక 5 సంవత్సరముల పిల్లవాణ్ణి ఎటువంటి స్థితికి తల్లి మాట తీసుకెళ్లిపోతోందో చూడండి. ఏ పిల్లడినైనా తల్లి మాట తీసుకుని వెళ్ళగలదు. అమ్మ ఇలా పెరుగన్నపు ముద్ద నోట్లో పెడుతూ చెప్పిన మాటలే ఆ పిల్లవాడి శీలాన్ని తీర్చిదిద్దుతాయి. అబ్దుల్ కలాం గారు ప్రిఫేస్ రాసుకుని ఒక మాట అంటాడు, అమ్మా ఐ వెయిట్ ఫర్ దట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ టు రీచ్ యువర్ లోటస్ ఫీట్ వన్స్ అగైన్. అమ్మా వచ్చి నీ పాద కమలములయందు చేరిపోయేటటువంటి మహామృత్యువు గురించి నిరీక్షిస్తున్నానన్నాడు మహానుభావుడు. అమ్మా నాడు ఆకలితో నేను పరిగెత్తుకొస్తే నేను నేల మీద కూర్చుని అమ్మా ఆకలేస్తోందంటే నువ్వు కంచంలోంచి అన్నపు ముద్ద కలిపి నా నోటిలో పెట్టి నాకు నువ్వు అందించిన సంస్కార బలం రోజుకి దేశం గురించి 18 గంటలు అలమటించి 6 గంటలు నిద్రపోవడంలో పెళ్లి చేసుకోవాలన్న స్పృహ మరిచిపోయేటట్టు చేసింది. అయితే అటువంటి మహర్షి అబ్దుల్ కలాం అంటే, అటువంటి రాష్ట్రపతి పాలిస్తున్న దేశంలో నేను ఉన్నందుకు గర్వపడుతుంటాను నేను. అటువంటి మహాపురుషుడు ఋషి కాడండి కలాం గారు. అటువంటి వాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ కి ప్రిఫేస్ రాస్తూ ఒక మాట అన్నాడు,
అమ్మా నువ్వు పెట్టిన అన్నం నన్ను ఈ స్థితికి తెచ్చింది, మళ్ళీ నేను ఎన్నడూ నీ పాదములకు చేరిపోతానో, ఎప్పుడొచ్చి నీ పాదములకు నమస్కరిస్తానో అని ఫైనల్ జడ్జిమెంట్ డే కోసం వెయిట్ చేస్తున్నానమ్మా అన్నాడు. పోతన గారు వాడారు ఆ మాట. మహామృత్యు కాలంబునన్ అజామిలోపాఖ్యానం విందురు గాని ఎలా ఉంటుందో అసలు ఆ నామం అంటే ఏమిటో విందురు గాని. సరే అది వేరు విషయం, ఎలాగో వచ్చేస్తున్నాయి కదా, పప్పు కూర పచ్చడి అన్ని తర్వాత గరిట్లో అన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నారు, దాని తర్వాత ఒకటి ఎలాగో వడ్డించేస్తారు. సరే అందుచేత ఈ మాట చెప్పింది తల్లి. ఈ మాట చెప్తే తల్లి చెప్పిన మాట పిల్లవాడి తల్లోకి ఎక్కిందంతే. ఈ మాట చెప్పగానే సరే నేను బయలుదేరతానమ్మా, శ్రీమన్నారాయణుడి గురించి నేను తపస్సు చేస్తాను, చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను. పిల్లవాడి తిక్కని దేని కింద మారుస్తోందో చూడండి. ఈ కౌశలం తల్లికి ఉండాలి. తల్లి వాళ్ళ మీద నేరాలు వీళ్ళ మీద నేరాలు పిల్లలకి నేర్పితే సంస్కార బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి? తల్లి ముందు గొప్ప గొప్ప సంఘటనలు నేర్చుకుని ఒక పెరుగన్నం పెడుతూ, ఒక మహాత్మా గాంధీ గారి జీవితంలో ఎప్పుడు మారారో ఆయన ఆటోబయోగ్రఫీలోంచి, తండ్రి ఆఖరణ నోటి వెంట మాట్లాడలేక మృత్యువులోకి వెళ్ళిపోతున్నప్పుడు కన్నుల వెంట కారిన నీటి బిందువులు గాంధీ గారిని మార్చాయి. ఎంతమంది తల్లిదండ్రులు ఇవాళ అటువంటి సంఘటనలు పిల్లల్ని కూర్చోపెట్టుకుని చెప్తున్నారు. వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాశాడు. ఆయన నేను ఇప్పటికి మర్చిపోను, అందులో ఆయన ఒక మాట అంటారు, దేర్ ఆర్ ఓన్లీ 2 burdens టు దిస్ నేషన్. ది ఫస్ట్ బర్డెన్ ఈజ్ హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్. ఈ జాతికి 2 బరువులు. ఒకటో బరువు ఎవరంటే తన తల్లికి భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు. నీ తల్లికి నువ్వు ఎన్ని థ్యాంక్స్ చెప్తే నువ్వు నీ రుణం తీర్చుకుంటావు. నీ భార్యకి నువ్వు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే రుణం తీర్చుకుంటావు. నీ తేజస్సుని స్వీకరించిందా? నీ రూపంలో నీ వంశాన్ని పెంచిందా? నువ్వు ధర్మానుష్ఠానమనందుంటే నీకు అన్నం వండి పెట్టిందా? నీ కోసం ఇంటి పేరు వదిలిందా? నీ కోసం గోత్రం వదిలిందా? ఇది చెప్పేవాడు లేడా? రామాయణం అక్కర్లేదా? భాగవతం అక్కర్లేదా? దిక్కుమాలిన సీరియల్స్ అన్ని కావలసి వచ్చాయా? పనికిమాలిన వాళ్ళు రాసినవన్నీ పెద్ద పెద్ద విశేషాలు అయ్యాయా? అవి అవార్డులు రివార్డులా? పిల్లలకు ఆ సంస్కారం మనం ఇంజెక్షన్ చేస్తున్నామా? వాళ్ళు విషపు పురుగులు కాకపోతే సాధు గోవులు కమ్మంటే ఎలా అవుతారు? వాళ్ళకి మనం ఎక్కడిస్తున్నాం సంస్కార బలం? సంస్కార బలం అందిస్తే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. అందించకుండా సంస్కార బలం పొందమంటే వాళ్ళు ఎక్కడి నుంచి పొందుతారు? పిల్లడికి ఆనందం పొందాలి. మా తాతగారి దగ్గరికి పరిగెత్తి మా తాతగారు మంచం మీద పడుకుని రాత్రి అలా ఏవో పద్యాలు చదువుకుంటుంటే మా తాతగారి పక్కన పడుకుంటే, తాతగారండి కథ చెప్పండి తాతగారండి అంటే, మా తాతగారు రాత్రి నాకు నిద్ర పట్టే వరకు వర్ణించి చెప్తుంటే ఒక్కొక్క కథ. ఈ జాతికి సంస్కారవంతులైన మహాపురుషులందరూ పునర్జన్మలు ఎక్కడ పొందారో తెలుసా అండి? తాతల పక్కన పడుకుని మంచాల మీద, నాయనమ్మల ఒళ్ళో అమ్మ పెట్టిన పెరుగన్నపు ముద్దలతో కలిపి పెట్టినటువంటి చిన్ని చిన్ని కథలలో శివాజీ వరకు. అవే నిజమైన పాఠశాలలు మన సంస్కృతికి, అవే నిజమైనటువంటి ఆలయాలు. అవి ఇవాళ సరే ఇంకా దాని గురించి నేను మాట్లాడను. అందుచేత ఆవిడంది వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తప్పించరా, నీకు ఆ సమర్థత ఉందా అంది. పిల్లవాడు కదా ఒక్క ఉదుటునలు ఇచ్చాడు. అమ్మా నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను అని గబగబా వెళ్ళిపోతున్నాడు అంతే ఇంట్లోంచి. ఎవరండి? 5 ఏళ్ల పిల్లవాడు. వెళ్ళిపోతుంటే తల్లి వెంటనే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేయలేదు, బయలుదేరందంతే. ఇప్పుడు ఎవరొచ్చారో తెలుసా అండి? లోక కళ్యాణము చేసేటటువంటి నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇలా చెప్పిన అమ్మ ఎక్కడుంది, ఇలా పరిగెత్తిన పిల్లాడెక్కడున్నాడు రా? చాలా ఆశ్చర్యం జరిగిపోతోంది ప్రపంచంలో. ఇదేమిటో నేను చూడాలి. ఇప్పుడు పిల్లలకి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్న ఎంతైనా చెప్తారు, స్కూల్కి పంపించేటప్పటికి మిగిలిన వాతావరణం వాళ్ళని డామినేట్ చేస్తుంది. గురువు దాన్ని పసికట్టి దిద్దగలగాలి. అందుకని నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు చూడండి ఆయన ఎలా మాట్లాడతాడో, ఎంత అందంగా మాట్లాడతాడో. ఆ పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తాడు. ఏమిటో ఇవన్నీ అని. అప్పుడు పిల్లాడు అబ్బే లేదండి అలా కుదరదు. నిజమేనా అండి? అయ్యి బాబాయ్ మీరు మహానుభావుడు, అలా అయితే సరేనండి నేను ఇంట్లో పోతానులేండి, మా అమ్మ తెలియక పాపని చెప్పింది అన్నాడు అనుకోండి, అయిపోయింది అంతే. మళ్ళీ గురువు దీన్ని తీర్చిదిద్దాలి. నీటిలో 1000 సంవత్సరములు నానిపోయినటువంటి శిల దొరకడం ఒకెత్తు, దాన్ని శిల్పి చెక్కడం ఒకెత్తు. ఇది గురువుల యొక్క అనుగ్రహం అంటే. అందుకొచ్చాడు నారదుడు. ఇప్పుడు ఎలా చెక్కుతున్నాడో చూడండి. ఆయన అన్నాడు, ఒరే నాన్న ఎక్కడికి రా ఇలా పరిగెడుతున్నావు అన్నాడు. ఆ ధ్రువుడు 5 ఏళ్ల వాడు. ఇలా బొగ్గలు అదిరిపోతున్నాయి, కళ్ళు ఎర్ర పడిపోయి ఉన్నాయి, కోపం అప్పటిదాకా ఏడుచున్నాడు. అన్నం తినేళ్ళరా అని కూడా అనలేదు అమ్మ, గుక్కెడు నీళ్లు తాగరా అనలేదు. వెళ్ళిపోతున్నాడు.
ఆ కోపంతో ఒక్కసారి నిలబడ్డాడు. డొక్కలు అగిరిపోతున్నాయి ఆవేశంతో. నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నేను నారాయణుడి గురించి తపస్సు చేస్తానన్నాడు. నారదుడు నవ్వి అన్నాడు, దేనికి రానికి నారాయణుడి గురించి తపస్సు అన్నాడు. అని తన పరమపావనమైనటువంటి చేతిని ఆ ధ్రువుని యొక్క శిరస్సునందుంచాడు. ఇదే మార్పు. గురువు తనంత తాను సంకల్పించి ఎప్పుడు శిష్యుడి పట్ల అపారమైన వాత్సల్యంతో ఆయన మూర్ధన్య స్థానమునందు చెయ్యి పెడతాడో అప్పుడు గురువులో ఉండేటటువంటి అనుగ్రహము శిష్యుడిలోకి ప్రసరణ జరుగుతుంది. ఈ బుద్ధి నీకు నిలబడుగాక. ఇలా పరిగెత్తిన పిల్లలు లేరు. ఆటల కోసం పరిగెత్తారు, పాటల కోసం పరిగెత్తారు, నారాయణుడి కోసం పరిగెడుతున్నావు. నువ్వు ఒక కొత్త చరిత్రని ఆవిష్కరించాలిరా అని తలపేద చెయ్యి పెట్టాడు. అంతే. ఆయన అన్నాడు, నేను అడవికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నారాయణుడి కోసం వెళ్తున్నాను. ఏం చేస్తావు నారాయణుడి కనపడితే అన్నాడు. నోటికి తెలిస్తే కదా ఏం కోరాలో. అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతానన్నాడు. పిల్లలు చూడండి, ఒరే మీ నాన్నగారు కలెక్టర్ గారు రా, మీ బాబాయ్ గారు సూపరింటెండెంట్ రా, ఇంకొక ఆయన ప్రొఫెసర్ రా, నువ్వేమవుతావు? వాళ్ళకన్నా పెద్ద పోస్ట్ చేస్తానంటాడు. అంతకన్నా పెద్ద పోస్ట్ ఏమిట్రా అంటే ఏమో నాకు తెలియదు, కానీ నేను ఇంకా పెద్ద చేస్తానంటాడు. అలా ఆ పిల్లాడి మాటల్ని యథాతథంగా తీసుకొచ్చేసిందండి భాగవతం. ఆయన అన్నాడు, నేను చాలా పెద్ద పదవికి వెళ్ళిపోతానన్నాడు. ఏం పెద్ద పదవికి వెళ్ళిపోతావురా అన్నాడు నారదుడు. ఏమో నన్ను అడక్కండి, ఆయనకి తెలుసు ఏం పెద్ద పదవి ఇవ్వాలో. ముందు నేను ఆయన్ని చూడాలి, ఆయన దగ్గర మాట్లాడాలి. మా అమ్మ చెప్పింది ఆయన ఇవ్వగలడని. మా నాన్న తొడ మీద ఎక్కద్దంది కదా మా పిన్ని. నేను ఇప్పుడు ఆయన గురించి తపస్సు చేస్తాను, ఆయన వస్తారు. వచ్చింది ఇది నమ్మకం. మా ఇంట్లో ఉన్న విగ్రహం అంటే ఎక్కడ కనపడతాడండి? ఈశ్వరుడు ఉన్నాడు, ఎందుకు కనపడాడు అన్నవాడికి కనపడతాడు. కదిలిపోతాడంతే పరమాత్మ. కనపడతాడు, ఆయన వస్తాడు. నేను ఆయన గురించి కూర్చుంటాను, ఆయన గురించి నామని చెప్పుకుంటాను. వస్తాడు. ఏం తెలుసు వీడికి తపస్సు అంటే తెలుసా? స్వాధ్యాయం తెలుసా? ఉపనిషత్తు తెలుసా? ఏం తెలుసు? ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత నాకు మా నాన్న తొడ మీదకి ఎక్కనివ్వలేదు కదా, నేను స్వామిని అడుగుతాను, నాకు పెద్ద పదవి కావాలి స్వామి అంటాను. పెద్ద పదవి ఇస్తాడు. అప్పుడు తిరిగి వస్తాను. అప్పుడు మా పిన్ని మా నాన్న వాళ్ళందరూ చూసి, ఒరే ఎంత పెద్ద పదవి పొందావురా అంటారు. మా అమ్మ చూసి, నాన్న నా మాట విన్నావు, ఎంత పెద్ద పదవి పొందావు అంటుంది. అందుకు వెళ్తున్నాను అన్నాడు. అంటే నారదుడు నవ్వి అన్నాడు, అసలు నువ్వు పొందేది ఏమిటో నీకు తెలీదా? పెద్ద పదవి పొందుతావా, అందుకు వెళ్ళిపోతున్నావా? సరేలే కానీ నేను ఒకటి చెప్పనా, ఇలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు వెళ్ళారో తెలుసా? ఇంద్రియములను జయించే ప్రయత్నం చేసి వెళ్ళి కూర్చుని తపస్సు చేసి రాత్రింబవళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు. అంతంత కష్టాలు పడ్డ వాళ్ళకి. నువ్వు పిల్లవాడివిరా, నీకు తెలియదు, ఇంకా నీకు తిక్కొచ్చిందంటే దీన్ని తిక్కంటారు. పిల్లవాడివి, నీకు మానవమానాలు ఏమిట్రా? నీకు నేను ఒక పెద్ద సూత్రం చెప్తాను నాన్న, ఆ సూత్రం మనసులో పెట్టుకుంటే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోయి నీకు మనస్సు శాంతిగా ఉంటుంది. ఏమిటో చెప్పనా? సుఖము దుఃఖము ఈ రెండూ కూడా మనస్సుకి సంబంధించినవి. మనస్సు ఇష్టపడితే సుఖంలా కనపడుతుంది. ఆయనకి బాగా స్నేహితుడు, ఆయన ఏదైనా పరిహాసం ఆడుతూ మీరు ఎప్పుడు ఇంతేనండి అని ఏమన్నా అన్నాడు అనుకోండి, అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మంచి స్నేహితుడు అంటున్నాడు, ఒప్పుకుంటాడు. అదే ఇష్టం లేనివాడు అన్నాడు అనుకోండి, చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రధానం ఆయన అంటే ఇష్టం లేదు. సుఖ దుఃఖములకు కారణము మనస్సు. కాబట్టి ఇవి రెండు ద్వంద్వములు. ఆ రెండింటినీ సమానంగా తీసుకున్నావు అనుకో, భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు వివేక బుద్ధి కలిగిన వాడవు అని పెద్దలు అంటారు. చాలు, అంతకన్నా నీకేం పెద్ద విషయాలు అక్కర్లేదు. ఇప్పుడు నీకు నేను ఒక 3 సూత్రాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నీకన్నా చాలా గౌరవింపదగిలినటువంటి పెద్దలు కనపడ్డారనుకో, నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించు, ఆదరించు, సంతోషించు. వారు పెద్దలు కనపడితే, నీకన్నా ఈశ్వర విభూతి ఎక్కువ ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి అసూయ పడకెప్పుడు. ఈశ్వర, వాళ్ళు ఎంత తపస్సు చేశారో, నాకన్నా ఎక్కువ విభూతిని వారు పొంది ఉన్నారు అని సంతోషంతో ఆయన విభూతి ఎక్కువ ఉన్నవారిగా చూసి సంతసించి నమస్కరించు. నీతో సమానమైన విభూతి ఉన్నవారైతే మేమిద్దరం సమానంగా పొందామని మిత్రత్వం చెయ్యి. నీకన్నా తక్కువ విభూతి ఉన్నవాళ్ళు కనిపిస్తే, ఈశ్వర వీళ్ళు కూడా పైకి రావాలని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తు పెట్టుకున్నావు అనుకో, చక్కగా వృద్ధిలోకి వస్తావు. ఏనన్నా ఇంట్లోకి పోన్నాడు. నిజంగా నారదుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. నిరుత్సాహపరిచాడా? నిరుత్సాహపరచలేదు. పోని నిజంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ధ్రువుడు పాడైపోతాడా? పాడైపోడు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. మళ్ళీ ఇంకొంచెం సోపానములు ఎక్కించేటట్టే మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు నిలబడిపోయాడు అనుకోండి, ఇప్పుడు నారదుడు ఆశీర్వదించాలి. ఆయన స్పర్శ ఎక్కడికి పోతుంది? ఆ పిల్లాడు అన్నాడు,
మీరు చెప్పిన మాటలు వినడానికి ఏమిటో చాలా సొంపుగా ఉన్నాయి కానండి, నేను పుట్టుక చేత క్షత్రియుణ్ణి కదా, రాజుల ఇంట్లో పుట్టాను కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువండోయ్. మా పిన్ని నన్నంత మాట అంది, ఇక్కడ అయింది గాయం నాకు. ఇప్పుడు ఈ గాయం పోవాలంటే ఒకే ఒక రసాయనంతో పోతుంది, దీనికి బయట మందు లేదు. ఇంకా శ్రీమన్నారాయణ సందర్శనం అనేటటువంటి రసాయనమే మా పిన్ని మాటలనేటటువంటి ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. అందుకని కనపడతాడా కనపడడా, నేను పొందగలనా పొందలేనా వదిలిబారైంది, నాకు బెంగలేదు. నేను వెళ్ళి శ్రీమన్నారాయణుడి దర్శనం అవ్వడానికి తపస్సు చేస్తానంతే, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. వీడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తపస్సు అంటే ఏం చెయ్యాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, ఏమీ తెలియదు, వెళ్ళిపోతున్నాడు. ఈ పట్టుదలని గుర్తించాడు, ఇది గురువు అంటే. పట్టుదలని గుర్తించి ఆ పట్టుదలని మార్గం వైపుకి నడుపుతాడు. పట్టుదల ప్రతివాడికి ఉంటుంది, దానికి మార్గమును ఏర్పాటు చెయ్యాలి, ఏర్పాటు చేసి అటు వైపుకి తిప్పాలి. అలా తిప్పినవాడు గురువు అండి. అలా గుర్తుపట్టలేకపోతే ఇంకా ఆయన గురువు ఏమిటి? ఆయన గురువు కాడు. తన శిష్యులలో ఎవడు ఏ స్థాయిలో ఎటువైపుకు వెళ్ళాలని ఆర్తి పొందుతున్నాడో గుర్తుపట్టి అటువైపుకి మార్గాన్ని సుగమం చెయ్యాలి గురువు. అలా మాట్లాడాలి. ఎంత గొప్పగా ఇప్పుడు చెప్పాడు నారదుడు. ఆయన అన్నాడు, వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరస గుణాచనము మేలు సమకురు ఎచటన్. నాయనా సరసగుణ, నువ్వు చనుము, వెళ్ళు. ఎక్కడికెడతావో తెలుసా? వర యమునా నది తటమున, యమునా నది యొక్క ఒడ్డున హరి సాన్నిధ్యంబు శుచియు, నిరంతరము శ్రీమన్నారాయణుని యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఒక గొప్ప వనమున్నది. ఆ వనమునకు మధువనమని పేరు. అది అతి పుణ్యమైనటువంటి వనము. నువ్వు ఆ వనమునకు వెళ్ళు. వెళ్ళి అక్కడ స్వస్తికాసనమో పద్మాసనమో నీకు ఏ ఆసనం వచ్చో ఆ ఆసనము వేసుకుని కూర్చో. శుచి అయి స్నానం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి కూర్చో. కూర్చున్న తర్వాత నీ మనస్సుని ముందు నిగ్రహించు. కోపంలో ఉంది కదా, పిన్ని వైపే ఉంటుంది నీ మనస్సు. అలా ఉంటే శ్రీమన్నారాయణ దర్శనం ఎలా అవుతుంది? ఇప్పుడు నీ పిన్ని మీద ఉండకూడదు మనస్సు. నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధి యందు ఉన్నటువంటి వ్యగ్రత ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి. నాకెందుకు కనపడడో బాగా పట్టుపట్టే అంతే మనసులో. చెట్టు పట్ట, చెట్టు పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానముగా తులసి, ఏది కనపడితే అది తెచ్చుకో. స్వామివారి యొక్క మూర్తిని ముందు నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యి. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. అతి మితంగా ఆహారాన్ని తీసుకో. ఎవ్వరితో మాట్లాడకో. ఈశ్వరుడు యందే మనస్సు పెట్టు. రాత్రనక పగలనక నువ్వు మరిచిపోవాలి. కన్నులు మూసుకుని ధ్యానం చేస్తుంటే నీ ఇంద్రియాలు వెనక్కి తిరిగిపోవాలి. నీకేది చూడకూడదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పిన్ని మాట మీదే నీకు ఎలా బుద్ధి నిలబడిపోయిందో అలా నీ బుద్ధి శ్రీమన్నారాయణుడి మీదే నిలబడిపోవాలి. అలా నిలబడిపోవాలంటే నీకు ఆయన ఎలా ఉంటాడో తెలియాలి కదా. నీకు అసలు ఆయన ఎలా ఉంటారో తెలియకుండా నువ్వు ఎవరిని మనసులో చూస్తావు? ఆయన ఎలా ఉంటాడో నేను చెప్తాను, ఎందుకంటే నేను చూసి వస్తుంటాను తరచూ వెళ్ళి. అందుకని ఎలా ఉంటాడో చెప్తాను, నువ్వు విని బాగా మనసులో గుర్తుపెట్టుకుని వెళ్ళు. ఇప్పుడు మార్గం చెప్పేవాడు వాడు దొరికాడు పిల్లాడికి. వాడు చిన్న పిల్లవాడు, మంచి సుక్షేత్రమునందు పడుతోంది విత్తనం. అందుకని వాడు చెప్పండి చెప్పండి ఇలా కళ్ళు తుడిచేసుకుని, చెప్పండి నేను అలాంటి స్వామిని ఇంకా ఆరాధన చేస్తాను, చెప్పండి ఎలా ఉంటాడన్నాడు. నిజంగా నారదుడి మాటలంటే ఎలా ఉంటాయో, గురువు అంటే ఎలా ఉంటాడో, ఎటువంటి భూమికనందున్న వారిని ఉద్ధరిస్తాడో చూడండి. ఆయన అంటాడు, హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుడాశ్రిత పోషణుండు, లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు, మహనీయ కౌస్తుభమణి గృణిచారు గ్రైవేయ కుండానందదాయకుండు, సలలిత ఘన శంఖ చక్ర గదాపద్మ హస్తుండు భువన ప్రశస్తుడజుడు, తమ్ర సౌరభ వనమాలికాధరుండు, హత విమోహుండు నవ్య పీతాంబరుండు, లలిత కాంచననూపుర అలంకృతుండు, నిరతిశయ సద్గుణుండు దర్శనీయతముడు. ఎలా ఉంటాడో తెలుసా శ్రీ మహావిష్ణువు? ఆయన అలా నిలబడితే బాగా ముసలివాళ్లాగా చూడకూడదు, బాగా చిన్నవాళ్లాగా చూడకూడదు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు నిలబడినట్టు చూడాలి. చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లు ఉండాలి.
కొద్దిగా కనీ కనపడనటువంటి దంతపంక్తి కనపడుతుండాలి, మెడలో వనమాల వేసుకుని ఉండాలి, రొద చేస్తున్నటువంటి గండు తుమ్మెదలు ఆ వనమాల అంతా మూగి ఉండాలి, మంచి కిరీటం పెట్టుకుని ఉంటాడు, చెవులకి ఇలా మణికుండలములు పెట్టుకుని ఉంటాడు, వాటి యొక్క కాంతులు బుగ్గల మీద పడుతుంటాయి, చక్కటి కంఠం, ఇలా కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు, ఎడం చేతిలో తెల్లటి శంఖం ఉంటుంది, 2 రాజహంసలు పట్టుకున్నాడా అన్నట్టు ఉంటాడు, ఒక చేతిలో గద పట్టుకుంటాడు, మన గురువాయూరప్ప ఉంటారే అలాగా ఒక చేతిలో గద పట్టుకుంటాడు. ఇవాళ నేను ఆ గుళ్ళోకి వెళ్ళేటప్పటికి గద బాగా కనపడింది. ఓహో ధ్రువంతే రాజా అని ఆయన మంత్రం చెప్తున్నారు. ఓహో ధ్రువ శబ్దం గద, ఓహో స్వామి నన్ను అనుగ్రహిస్తున్నారనుకున్నాను. ఆ గద పట్టుకుని ఉంటాడు, ఒక చేతిలో పద్మం పట్టుకుని ఉంటాడు, బలిష్టమైనటువంటి తొడలు, పచ్చటి పట్టుపీతాంబరం కట్టుకుని ఉంటాడు, తులసి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగి ఉంటాడు, వెలిగిపోతూ ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో! సన్నటి నడుముతో ఉంటాడు, విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు, కంభుకంఠుడై ఉంటాడు, మెడ నిండా పుష్పమాలలు వేసుకుని ఉంటాడు. అసలు ఆయన్ని చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు. అంతేకాని అబ్బాబ్బా ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి చూసి విసుగెత్తుతోందని చూడకు. చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు. అలా చూడగా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది. అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి, నీకు గుర్తుండకూడదు కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో. ఏనన్నా అలా లోపల నారాయణుణ్ణి చూడు, నీకు నారాయణుడు కనపడతాడన్నాడు. నేను తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు. అంతే, ఇది గురువు అంటే. వెళ్ళిపోయాడు అంతే, గబ 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 నడిచి వెళ్ళిపోయాడు అరణ్యానికి. యమునా తటం కనపడింది, స్నానం చేశాడు, ఆచమనం చేశాడు. వెంటనే చెప్పాడు కదా నారదుడు, నీకు కోపం ఉండకూడదు, ఇంకా పిన్ని అవి గుర్తు రాకూడదన్నాడు. ఓ పద్మాసనం వేసుకున్నాడు. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారం తినమన్నాడు. అన్ని తులసి దళాలు తెచ్చేవాడు, అన్ని పువ్వులు తెచ్చేవాడు. ఇక్కడే ఉన్నాడు నారాయణుడు, నిన్ను రక్షిస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు. నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను. 7 రోజులు నువ్వు నిష్ఠతో చేసేటప్పటికి దేవతలు నీకు కనపడతారు రా అన్నాడు. అందుకని ఇప్పుడు స్వామి ఇక్కడున్నారు, నాకేం బెంగనుకున్నాడు, నాకేం భయం. స్వయంగా నారదుడు చెప్పాడు ఈ మాట, నాకు ఇంకా భయం లేదు, నా స్వామి చూసుకుంటాడు అనుకున్నాడు. ఎంత తొందరగా నా స్వామి వచ్చేస్తాడా, నేను ఎంత బాగా చేసేస్తానా, ఎంత తొందరగా లొంగిపోతాడా, ఇదే తాపత్రయం. అంతే, పిల్లల యొక్క చిత్తం అలా ఉంటుందండి వాళ్ళని. కానీ మీరు సరిగ్గా పెట్టగలిగితే అంతే. తులసి తెచ్చాడు, 4 పట్టలు తెచ్చాడు, ఇన్ని ఆకులు తెచ్చాడు, ఇన్ని పువ్వులు తెచ్చాడు, ఆరాధన చేసేసేవాడు. మొట్టమొదటిలో మొదటి నెలలో 3 రోజులకొకసారి వెలగపండు రేగుపళ్ళు తినేవాడు. ఆ తర్వాత 6 రాత్రులకొక్కసారి, 2వ నెలలో 6 రాత్రులు పూర్తయిన తర్వాత కొద్దిగా గడ్డి ఇన్ని ఆకులు తినేవాడు. 3వ నెలలో 9 రాత్రులకొక్కసారి కొద్దిగా నీళ్లు తాగేవాడు. 4వ నెలలోకి వచ్చేసరికి 12 రాత్రులకొకసారి వాయుభక్షణం చేసేవాడు. అదేమిటంటే వాయుభక్షణం ఎలా చేస్తారు అని మీకు అనుమానం రావచ్చు. వాయుభక్షణం అంటే ఆ పిల్లవాడి యొక్క బుద్ధి వ్యగ్రత చేత, వాడి యొక్క నిష్ఠ చేత వాడికి తెలియకుండా ప్రాణాయామము, పూరకము, రేచకము, కుంభకము వచ్చేసాయి. వాడొక్కసారి ఊపిరి తీస్తే 12 రోజులు ఆ ఊపిరిని నిలబెట్టేసేవాడు. నిలబెట్టేసి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తూ ఉండిపోయేవాడు. అలా కుంభకం చేసి 12 రాత్రులకొక్కసారి విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టి కాసేపు అని ఊపిరి తీసేవాడు. మరాళి మందగమనామహాలా వన్యసేవది, ఆ ఊపిరిని తీసి శరీరాన్ని పోషించేవాడు. మళ్ళీ అంతే కుంభకం చేసేవాడు. కుంభకం చేసి మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ 5వ నెల వచ్చేసరికి బొటనవేలు మీద నిలబడేవాడు. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత బొటనవేలు నెప్పెట్టినట్టు అనిపిస్తే కుడికాలు తీసి యువతల పెట్టి ఎడమకాలి బొటనవేలు మీద నిలబడేవాడు. ఆ స్థితికి వెళ్ళేటప్పటికి 5వ నెల వచ్చేసరికి ఏ స్థితి వచ్చేసిందో తెలుసా అండి? ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలి బొటనవేలు తీసి ఇలా పెట్టేటప్పటికి భూమండలం అంతా ఇటు ఒరిగిపోయింది. పిల్లవాడు ఎడమ బొటనవేలు ఇటు పెట్టేటప్పటికి భూమండలం ఇటు వంగిపోయేది. పిల్లలు ఆడుకుంటుంటారే ఏదో ఇలా ఎక్కి ఇలాగా, అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది. వాడి శక్తి చేత, వాడి తపశ్శక్తికి. వాడిలోంచి తపోధూమములు పైకి లేస్తున్నాయి. వాడికి తెలియదు అది గమ్మత్తు. వాడికి ఒకటే కోరిక. ఏమిటా కోరిక? నారాయణుణ్ణి చూడాలి. ఇలా అపారమైన తపస్సు చేసేస్తున్నాడు. చేసేస్తుంటే అప్పుడు దేవతలందరూ ఏమిట్రా భూమండలమే కంపించిపోతోందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ సాకారుడై ఉంటాడు, అంతటా ఉంటాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. కానీ భక్తులను అనుగ్రహించడానికి ఒక ఆకారమును తాను పొందుతాడు.
అలా పొందిన ఆకారము విష్ణువు యొక్క ఆకారము, అది సగుణం అంటారు. అటువంటి సగుణమైన మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒక చిత్ర విచిత్రమైనటువంటి విషయం, దేవతలకు సంకటం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఇప్పుడు అదే ఓ యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తున్నాడు అనుకోండి, వాడు ఓ అప్సరసని పిలిచి భంగం చేసి పారాయని పంపించేస్తారు. పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు వీడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీడిని ఇప్పుడు అసలు ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. పైగా వీడికి లోపల ఇంకా ఎంత పూనిక పట్టేసిందంటే, నేను నారాయణుణ్ణి చూడాలి ఈ కళ్ళతో, అంతే. వాడు ఇంకా ఎంత తపస్సు చేసేస్తున్నానో వాడికి తెలియదు, అలా చేసేస్తున్నాడు అంతే. ఇంకా ఇంత గొప్ప తపస్సు సృష్టిలో లేదు. ఇటువంటి తపస్సు చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళారు. స్వామి, ఇదేం విచిత్రం అండి, 5 ఏళ్ల పిల్లాడేమిటి, 5 నెలలు తపస్సు ఇంతే, ఓన్లీ 5 months షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్, కానీ ఆ తపస్సు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. వాడి కోరిక ఏమిటో తెలియదు. పోనీ విచిత్రం ఏంటంటే వాడు ఈ కోరికతో చేస్తున్నాడు, ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడు అనుకోండి, ఇంద్రుడు కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసేస్తాడు. చాలా పెద్ద పదవి కావాలంటాడంతే. నారదుడు అడిగితే కూడా వాడికే తెలియదు వాడికి కావలసిన పెద్ద పదవి ఏమిటో. అసలు ఆ పెద్ద పదవి ఏమిటి, వాడు ఎందుకు చేస్తున్నాడు, మీరు కావాలంటాడు, మీరే ఇవ్వాలంటాడు, అసలు ఏమిటి అల్లరి. స్వామి మీరు బయలుదేరి ఒక్కసారి వెళ్ళండి స్వామి, ఏమనుకోవద్దు, ఇలా ఇలా అయిపోతోంది భూమండలం అంతాను అన్నారు. అంటే ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, ఎవడు రానా గురించి ఏడ్చి ఇలా తప్పించిన వాడు, వాడిని చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నానన్నాడు అని. లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై ధ్రువుడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు. వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించేటప్పటికి పిల్లవాడండి, చిన్నవాడు, ఆయనకి ఏం తెలుసు ధ్రువుడికి. కళ్ళు విప్పి చూశాడు. ఓహ్, ఎదురుగుండా తేజోవిరాజితమైనటువంటి మూర్తి దర్శనమిచ్చాడు. ఎవ్వరికీ దర్శనమివ్వని స్వామి, మాంసనేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు. ఇస్తే విచిత్రం ఏంటంటే, వీడికి నారాయణ అని పిలవడం కానీ ఆ తర్వాత స్తోత్రం చేయడం కానీ రాదు. ఎందుకంటే వాడు ఏమైనా చదువుకుంటే కదా, వాడికి గురుముఖత విద్య లేదు, వాడు పురాణం చదవలేదు, వాడు ఉపనిషత్తు చదవలేదు, వాడి కోరిక ఏమిటో వాడికి తెలియదు, వాడు వచ్చి తపస్సు చేశాడు. ఇప్పుడు స్వామి వచ్చిన తరువాత కనీసం స్వామి మీ అంతటి మహాపురుషులు వచ్చి దర్శనమిచ్చారు అని ఏదో అనాలి కదా, ఒక స్వాగత వాక్యం. వీడు నేను కోరుకున్న స్వామి కనపడ్డారని జుర్రేస్తున్నాడు కళ్ళతోటి. అంతే, ఆపాదమస్తక నారదుడు ఎలా చెప్పాడో అలాగే ఉన్నాడు. కాదు కాదు, దానికి 1,000,000 రెట్లున్నాడు. నోటితో చెప్పడం కుదరదనమాట అని జుర్రుకుని ఆనందంలో తాగేస్తూ ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూస్తూ అలాగే కూర్చుని ఉండిపోయాడు. ఉండిపోతే స్వామి చరిత్రలో లేని సంఘటన చూసి, వీడు ఇలాగే కూర్చుంటాడు, వీడికి కనీసం స్తోత్రం చెయ్యడం నేనే నేర్పుదాం, లేకపోతే రేపు పొద్దున్న దర్శనమిస్తే వాడు పద్యం కూడా చెప్పలేదంటారు. అందుకని నేనే నేర్పుదాం వీడికి సమస్త వేదములు ఉపనిషత్తులు సమస్త జ్ఞానము భాషించుగాక అని 4 అడుగులు ఆయన మంజీరములు మోగుతుండగా, ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తుండగా, ఆభరణములు పట్టుకుని 4 అడుగులు ముందుకొస్తే ఆయనతో పాటు గరుత్మంతుడు నడుస్తుంటే లక్ష్మీ సహితుడై నడిచి వచ్చి తన ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖము సమస్త వేద ఉపనిషత్తు జ్ఞాన సారాంశము, ఆ శంఖమును తీసి ధ్రువుడి యొక్క శిరస్సు మీద ఉంచాడు తన చేత్తో. ఎటువంటి భాగ్యాన్ని పొందాడండి నిజంగా, అటువంటి భాగ్యం. అందుకే ద్వాదశి నాడు దగ్ధం అయిపోతుంది రాని అజ్ఞానం, అది వింటే చాలు, ఎన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నావో ఇదన్నారు. ఆ శంఖం తలకి తగిలిందంతే పొంగిపోయి స్తోత్రం మొదలెట్టేశాడు. స్వామి నువ్వెవరవో నాకు తెలుసు, ఈ సమస్త బ్రహ్మాండములు సృష్టి యందు లేవు, ఇవన్నీ మాయ, కేవలము త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. ఆది యందు ఉన్నటువంటి వాడివి, అంతమునందున్న వాడివి, మధ్యలో ఉన్న స్థితికారుడవు, పురాణ పురుషుడవు నీవొక్కడివే. సముద్రము వంటి నీ నాభికమలములోంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నువ్విచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టినంతటినీ రచన చేశాడు. పామరుడైనటువంటి వాడు ఇంద్రియముల కదలన కలిగేటటువంటి సుఖము శాశ్వతమనుకున్నవాడు నిన్ను విస్మరించి ఇంద్రియ భోగములందు లంపటుడై పునర్జన్మలెత్తుతూ కొన్ని కోట్ల జన్మలెత్తుతూ సంసార పరిభ్రమణమును చేస్తూనే ఉన్నాడు. ఈశ్వర, నీ అనుగ్రహము ఎంతటిదని నేను చెప్పగలను. కేవలము నిన్ను చూడాలని ఆర్తి చేత, ఏమీ చేత కానటువంటి నేను నీ నామమును ఉచ్చరిస్తూ ఇక్కడ కూర్చుండిపోయినంత మాత్రం చేత దయాళువు అయి నాకు దర్శనమిచ్చావు. స్వామి నువ్వు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను, జన్మ జన్మాంతరములకు నాకు కావలసినది ఏమిటో తెలుసా అని ఆయన అంటాడు. హరిభజనీయ మార్గనీయ తత్మకుడై
భవదీయమూర్తిపై వరదిన భక్తియుక్తులకు వారల సంగతి కలుగచేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుర్భవ సాగరమప్రయత్తతన్ సరస భవత్ కథామృత రసంబునమత్తుడనై తరించదన్. స్వామి, సర్వకాలములయందు నీ కథలే తలుచుకుంటూ, నిన్నే చూస్తూ, నీ గురించే మాట్లాడుతూ, ఎప్పుడు వెళ్ళి పలకరించినా ఆ మాటలు మళ్ళీ ఈశ్వరుడిలోకి వెళ్ళిపోయి, ఎప్పుడూ భగవత్ కథలు చెప్పుకుంటూ, మనస్సు పొంగిపోతూ, ఎప్పుడూ ఈశ్వరుడు గురించే తలుచుకుంటూ, ఒక్కడు కూర్చున్నా సరే ఏదో తలుచుకుని వాళ్ళో వాడే సంతోషపడిపోయి అటు ఊగిపోయి ఇటు ఊగిపోయి వెర్రినవ్వు నవ్వేసుకుంటుంటే, ఏమిటండి ఆయన అలాగా వెర్రేళ్ళగా అలా ఊగిపోతుంటాడు అంటుంటే, లోపల ఈశ్వరుణ్ణి తలుచుకోవడం వల్ల కలిగినటువంటి ఆనందం లోపల పట్టక, నిండిపోయినటువంటి నీటితో కూడినటువంటి బిందె ఇంక నీటిని పట్టలేక అంచులవించి కారిపోయినట్టు, లోపల భగవంతుని యొక్క గుణములను స్మరించడము చేత కలిగినటువంటి ఆనందము లోన పట్టక, కర్మేంద్రియ సంఘాతమైనటువంటి శరీరము అటూ ఇటూ కదిలిపోతూ ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులైనటువంటి భక్తులతోటి నాకు సాంగత్యమి. వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని 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 నా మనస్సు కూడా నీ యొక్క పాదార విందముల యందు శాశ్వత స్థానమును పొందుతుంది. స్వామి, నాకు కావలసినది ఏమిటో తెలుసా? నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవ్వరి మది నొందగా కలుగు వారలు తత్ప్రియ మర్చదేహమున్నరయ తదీయ దార తనయాది సుహృద్గృహ బంధు వర్గమున్మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. ఎన్ని మాటలు వచ్చేసాయో చూడండి. ఆ శంఖం తగలగానే ఆయన అంటున్నాడు, సంసారములో లేరా అంటే సంసారములో ఉంటారు, సంసారం వదిలేశారా అంటే వదిలేసినట్టు కనపడదు. సంసారములో ఉంటారు, భార్య గుర్తుండదు, పిల్లలు గుర్తుండరు, ఎప్పుడు మనస్సంతా దేని మీద రమిస్తుంటుంది? ఈశ్వరుడి మీద రమిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు రమించిపోతూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతోందనేటటువంటి మృత్యుభయాన్ని పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు స్వామి, నీలో ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితోటి నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. అడిగితే స్వామి చూసన్నారు, ఊరే నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేశావురా, మహావైరాగ్యం ఉన్న వాళ్ళు ఇటువంటి స్తోత్రం చేయరు. నీ స్తోత్రం నన్ను చాలా ఆనందపరిచింది, కానీ నీకేం కావాలి అని నేను అడగాలి. ఇప్పుడు అడిగితే నువ్వేం చెయ్యాలి? అయ్యా స్వామి, నాకు ఇది కావాలండి అని అడగాలి. దీన్ని స్వామి దర్శనం ఇవ్వడం, భక్తుడు వరం అడగడం, స్వామి వరాన్ని ఇవ్వడం అంటారు. నీకు నారదుడు చెప్పాడు కదా, నేను ఏదైనా ఇవ్వగలను అని మీ అమ్మ చెప్పింది కదా, అందుకే కదా నువ్వు తపస్సు చేశావు. నువ్వు బయలుదేరేటప్పుడు ఏమని బయలుదేరావు? నాకు పెద్ద పదవి కావాలని బయలుదేరావు. నీకు పెద్ద పదవి అంటే నీకు ఏమిటి చెప్పాలో నీకు చేత కాదు. కానీ ఇది నువ్వు పెద్ద పదవి అన్నది ఏమిటో నాకు ఒక్కడికే తెలుసు. కానీ అది ఎవరికి ఇవ్వరు ఆ పదవి. కానీ ఊరే ఇంత చిన్నవాడివా పదం ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేసేసావు, అందుకే నీకు ఇచ్చేస్తున్నాను ఆ పదవి. ఏమిటో తెలుసా ఆ పదవి? ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారంగా చేసుకుని రంగులు రాట్నం తిరిగినట్టు తిరుగుతాయో అటువంటి ధ్రువమండలం కింద నిన్ను మార్చేస్తున్నాను. నువ్వు ధ్రువమండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతుంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. అంటే అసలు ధ్రువుడికి అలాంటి పదవి ఉంటుందని తెలియదు, పొంగిపోయాడు. ఇది స్వామి అనుగ్రహం అంటే. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, ఈశ్వరుణ్ణి నువ్వు అడక్కు అంటారు. నీకేం వచ్చని అడుగుతావు? నువ్వు అడక్కు, నీకు నోటితో తెలియదు. స్వామి నువ్వు రక్షించు అను. ఆయనకి తెలిసి నీకేమిచ్చి కాపాడుకోవాలో ఆయన ఇస్తాడు. ఏమండి, ఆయన ఎంతో మంది ఎన్నో అడిగారు, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా అని. నీకు అంత పదవి ఇచ్చానురా, కానీ ఇప్పుడే కాదు, నువ్వు ఇంటికెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు మరణిస్తాడు, నీ పిన్ని మరణిస్తుంది, నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. జరిగిన తరువాత తదనంతర కాలమునందు నువ్వు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్తే ధ్రువుడు అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోతే
ధ్రువుడు చాలా దిగులుగా ముఖం పెట్టి, అయ్యో ఇంత తపస్సు చేస్తే నాకు ఇదా ఫలితమని ఏడుపు మొహంతో బయలుదేరట. అది విచిత్రం. మీరు విచిత్రం చూసారా? ఆయనంత పదవిస్తే ఈ పిల్లాడికి ఏమిటో ఇంత తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు కనపడితే పెద్ద పదవిస్తాడనుకుంటే ఇదా నాకు ఇచ్చింది అని ఏడుస్తూ వెడుతున్నట్టంటే చిన్న బుచ్చుకున్న మొహంతో. అంత ధ్రువుండును పంకేరుహాక్ష పాద కమల సేవోసాదిత మనోరథములు తనరియో తనదు చిత్తంబులోన తుష్టి పొందక చనియ విశిష్ట చరిత్ర. విదురుడితో చెప్తున్నాడు మైత్రేయుడు. మనసులో తృప్తి లేకుండా తలంచుకుని ఏదో ఓడిపోయిన వాళ్ళ అలా నడుస్తున్నాడు అన్నారు. అంటే విదురుడు తెల్లబోయాడు. ఇదేమిటయా, నేను ఎక్కడ కనీ విని ఎరుగని ఇంతటి పదవి ఇస్తే ఇంతటి ధ్రువుడు ఇంత గొప్ప పదవొచ్చిందని సంతోషపడ్డం మానేసి ఇలా తలంచుకుని ఏడుస్తూ వెళ్ళడం ఏమిటయ్యా అన్నాడు. అంటే మైత్రేయుడు అన్నాడు, అనగా పినతల్లి తన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుచు తద్భాషణములు చిత్తమున తల్చుచుండుటను చేసి ముక్తి కొరమికినత్మలో వగగుందుచుండే. ఆ పిల్లవాడు అనుకున్నట్ట, అయ్యవారి స్వామివారి చేతి శంఖం తలకి తగిలింది కదా, నేను తెలియక మా పిన్ని మాటలు నా హృదయంలో నాటుకోవడం వల్ల నాన్నగారి తొడ మీద నన్ను కూర్చోపెట్టుకోలేదు అన్న కారణంతో బయలుదేరుతున్నప్పుడు నాకు పెద్ద పదవి